బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇవాళ విజయవాడ సైబర్ క్రైమ్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఓ పోక్సో కేసులో బాధితురాలు పేరు చెప్పారంటూ గత నవంబర్లో వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో గోరంట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ విచారణకు రావాలంటూ ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన భారీ కాన్వాయ్తో విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. మాజీ ఎంపీకి ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసు నోటీస్ ఇచ్చారు. దానికి హాజరవుతారు లేదన్న మన ప్రస్తుతం క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే మనతో మనం మాట్లాడి పెంచుతాం. సార్, ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసు నుంచి హాజరవుతున్నారు సార్? ఈరోజు హాజరవుతాను. ఈరోజు వెళ్తాను ఇక్కడి నుంచి. రేపా ఎల్లుండి అనేది డిసైడ్ చేస్తాను. ఇవాళ వాళ్ళు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు కదా, ఇవాళ ఇక్కడే మీరు ఉన్నారు. ఎంతసేపు అవుతుంది? ఏమన్నా టైం అడిగారా వాళ్ళని? ఏమన్నా సాయంకాలం కల్లా హాజరవుతా. కొన్ని అనివార్య పరిస్థితుల్లో నిన్న రాత్రి నేను ప్రయాణం చేయలేకపోయినాను అనే మాటను కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి తెలియజేసినాను. బయలుదేరుతాయి. అంటే ఇప్పటికే వల్లభనేని వంశీ కానీ పోసాని కృష్ణమురళి మీ మీద నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేస్తారు అనే ప్రచారాలు జరుగుతున్నాయి. నేను ఎలా చూస్తాను? ఇప్పుడు ఈ ఏదైతే కేసులు తప్పుడు కేసులు కట్టినారో ఆ కేసులు తర్వాత అక్రమంగా అరెస్టులను మొదటి నుంచి మా పార్టీ తీవ్రంగా ఖండిస్తూనే వస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్కి అయితే పూర్తి స్థాయిలో సహకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డిసిప్లైన్ పార్టీ. ఇందులో ఎవరు కూడా చట్టానికి అతీతంగా వ్యవహరించేకి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా వితిన్ లాలోనే మసలుకుంటారు. ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్కు సహకరిస్తారు. అంటే ఈ కేసుల గురించి కానీ ఎక్కడ మీ మీద వార్తలు రావడం లేదు, వైసీపీ లీగల్ సెల్ కూడా ఎక్కడ అటెండెన్స్ తీసుకోలేదు వార్తలు వస్తున్నాయి. లీగల్ సెల్ తీసుకోలేదని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ అడ్వకేట్లను రెడీ చేసింది పార్టీ, అడ్వకేట్లకు చెప్పి పెట్టింది. అన్ని ప్రికాషనరీ మెజర్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలే ప్రసక్తి లేదు. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కానీ కార్యకర్తలను కానీ పార్టీ కాపాడుకుంటుంది. దాంట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరం అనుమానం అక్కర్లేదు. భారీ కాన్వాయ్తో కూడా మీరు విజయవాడకి వెళ్తున్నారు కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్? ఇంకా ఏ రకంగా వెళ్తాం అనేది ఒక గంటన్నర అంటే వెళ్తాం. ఈ సెక్షన్లో సారాంశం ఏమి సార్? మీకు అయితే బెటర్ బిఎన్ఎస్ సెక్షన్లు, ఆ సెక్షన్లో సారాంశం ఏమిటి? బాధిత బాలికలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను డిస్క్లోజ్ చేయరాదన్నదే దాని సారాంశం. చూస్తున్నమైతే భారీ కాన్వాయ్తో కూడా మరి కాసేపట్లో ఆయన విజయవాడకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే విచారణ ఖచ్చితంగా వెళ్తాను. అక్కడ ఏం జరుగుతుందనేది కూడా పూర్తిగా మనకి తెలియాల్సి ఉంది. సాయంత్రం కథ మేము విచారణకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ విచారణలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకి పూర్తి ఆసక్తికరంగా మారిందని చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు గోరంట్ల మాధవ్. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ.